ఈరోజు పవర్ ఈ పవర్ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు క్రియేట్ చేశారు. నేను ఆ రోజు కూడా ఇదే అసెంబ్లీలో చాలా విషయాలు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పవర్ మీద ఏం జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేశాం. మామూలుగా దశ బ్రీఫ్గా మీరు చూస్తే కన్జ్యూమర్స్ పైన 32,166 కోట్లు వేశారు. అదే సమయంలో కరెంటు వాడకుండా సోలార్ విండ్ అపెక్స్ మీద 9,000 కోట్లు పే చేశారు. ఇంకొక పక్కన బ్యాకింగ్ డౌన్ ఆఫ్ జెన్కో, డిలే ఇన్ ప్రొజెక్షన్, సోలార్ విండ్ ఇవన్నీ చేయకుండా చేసి 12,518 కోట్లు వేస్ట్ చేశారు. పోలవరం డిలే 1,044 కోట్లు అయింది. ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో 12,617 కోట్లు వేశారు. మొత్తం ఒక్క పవర్ యూటిలిటీస్ చూస్తే 1,22,422 కోట్ల రూపాయలు బకాయిలు పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసినప్పుడు 5 ఏళ్లలో 78% నుంచి 98% కరెంటు ఛార్జీలు పెరిగాయి. నేను ఆ రోజు చెప్పాను, మా ప్రభుత్వం సమర్థవంతంతో పనిచేస్తాం, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 2 ఏళ్ళైనా కరెంటు ఛార్జీలు పెంచడం లేదు, పెంచం. వాళ్ళు వేసినటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని, ట్రూ ఆఫ్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా మార్చి 4,860 కోట్ల రూపాయలు ప్రభుత్వం అబ్జర్వ్ చేసుకుంటున్న దిశ. అది మొదటి విజయం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచం, మెరుగైన ఎనర్జీ సరఫరా చేస్తామని మరొకసారి అందరికీ ఆలోచిస్తున్నారు. అది ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ,